హాయ్ అండి. ఫ్రంట్ పార్ట్‌కి మార్కింగ్ చేసుకునేటప్పుడు ఒక సిస్టర్ కామెంట్ చేశారు, డాట్స్ మార్కింగ్ చేసుకోవడం కన్‌ఫ్యూజింగ్‌గా ఉందని. చూడండి, చంక దగ్గర డాట్‌ని మెయిన్ డాట్‌కి నుంచి ఇలా కర్వ్ స్కేల్‌తో మార్కింగ్ చేసుకోవచ్చు. డాట్స్ అన్ని ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ సర్కిల్ డ్రా చేసుకున్న తర్వాత మనం టేప్ పట్టి చూసుకోవాలి. డాట్‌కి మిడిల్‌లో ఒక 2 ఇంచులు ఉంటే సరిపోతుంది. ఈ డాట్స్ చివర్లో మరి దగ్గరికి కాకుండా మరి ఎక్కువ దూరం కాకుండా కొంచెం ఒక 2 ఇంచులు ఉండేలాగా చూసుకొని మార్క్ చేసుకోవాలి. చూడండి, మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ డాట్ అనేది ఈ మెయిన్ డాట్‌ని దాటి ఇలా పోకూడదు. ఈ డాట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ డాట్ అనేది దీనికంటే ఎక్కువగా పొడవు చేసుకోకూడదు. ఈ డాట్‌కి మిడిల్లో ఇలా గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. చంక దగ్గర డాట్ కూడా కొంచెం ఇలా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మరి కిందికి దిగకుండా కొంచెం ఇలా ఒక 2 ఇంచులు ఉండేలాగా చూసుకోవాలి. డాట్ మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నామా లేదా ఒకసారి మెయిన్ డాట్ నుండి ఈ చంక దగ్గర డాట్ని ఇలా పట్టి చూసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా బ్లౌజ్ కట్ చేసుకొని డాట్స్ దగ్గర కట్స్ ఇచ్చుకొని పెట్టుకోవాలి. మెయిన్ డాట్ దగ్గర కట్స్ ఇచ్చుకున్నాం కదా, ఈ కట్స్ రెండు కలిపి పట్టుకొని షోల్డర్ పైకి ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఇలా కొంచెం రబ్ చేసుకోవాలి. మెయిన్ డాట్ కరెక్ట్గా నిలబడుతుందా లేదో ఒకసారి చూసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి.